సముద్రంలో అలలు నైట్ 12 అయ్యే టైంకి వాటి స్పీడ్ తగ్గుతుందంట. అంటే అప్పటి వరకు కొంచెం పెద్దగా వచ్చే అలలు కూడా ఆ టైంకి చిన్నగా అవుతాయంట. మీకు తెలుసా? నాకైతే ఈ స్టోరీ విన్నాకే తెలిసింది. మీరు కూడా వినేయండి. అరవింద్ ఎప్పుడు తన లైఫ్లో ఏదో ఒక ఎగ్జైట్మెంట్ని చేస్తూ ఉంటాడు. అలాంటి ఎగ్జైట్మెంట్ వెతుక్కుంటానే ఈ బీచ్ దగ్గరికి కూడా వచ్చాడు. ఈ బీచ్ దగ్గర లోకల్స్ ఏం చెప్తారంటే నైట్ 12కి ఒక మనిషి, ఒక తెల్ల చీర కట్టుకున్న ఒక ఆడ వ్యక్తి సముద్రంలో నుండి బయటకు వచ్చి అలలు అలా చిన్నగా ఉన్నప్పుడు ఒడ్డున నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో ఎవరైనా ఆ అమ్మాయిని చూస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి రారని అక్కడ లోకల్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఈ థ్రిల్ని అరవింద్ ఫేస్ చేయాలని ఆ బీచ్కి వెళ్ళాడు. తను బీచ్కి వెళ్ళే టైంకి 12:05 అలా అవుతుంది టైం. అరవింద్ బీచ్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ టైం పట్టలేదు. తనకి వెంటనే ఆ అమ్మాయి కనిపించింది. తను సముద్రం వైపుగా తిరిగి అలా సముద్రం వైపు చూస్తుంది. అరవింద్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా తనని చూడాలనుకొని తన దగ్గరికి వెళ్ళి హలో మేడం అని పిలిచాడు. ఆ అమ్మాయి వెంటనే అరవింద్ వైపు తిరిగింది. తన కాళ్ళు మొత్తం సముద్రం ఇసుకలో కూరుకుపోయి ఉన్నాయి. ఇంకా ఆ అమ్మాయి ఫేస్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఎంత స్మూత్గా అంటే తనకి కళ్ళు, ముక్కు, చెవులు అవేమీ లేవు. ఒక చెక్క బొమ్మకి కళ్ళు, ముక్కు ఇవేమీ లేకపోతే ఎలా ఉంటుంది అలా ఉంది. అరవింద్కి వెంటనే భయం వేసి కొంచెం వెనక్కి వెళ్ళాడు. తనకి నోరైతే లేదు కానీ మాటలైతే తన దగ్గర నుండి వినిపిస్తున్నాయి. నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని ఆ వ్యక్తి అంది. అరవింద్ అలా భయంగా వెనక్కి వెళ్తుంటే తన కాళ్ళు ఉన్నట్టుండి సముద్రం ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. తను ఎంతగా విదిలించుకుందామని చూస్తుంటే ఆ సముద్రం ఇసుక తనని అంతగా లోపలికి లాగేసుకుంటుంది.